హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నో టుగెదర్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తుంటాయి కనుక. ఈరోజు అయితే మనందరికీ ఎంతో ఇష్టమైన బేకరీ స్టైల్ కేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ వీడియోలో నేనైతే క్వాంటిటీ, ఇంగ్రీడియంట్స్ అంతా లిస్ట్ అంతా నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా. అలాగే ఫాలో అవ్వండి. కేక్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది. ఎగ్స్ బీట్ చేయడానికైతే నేను బ్లెండర్ యూజ్ చేస్తున్నాను. చక్కగా అంతా ఫోమీగా వచ్చాక అప్పుడు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న షుగర్ పౌడర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇదంతా చక్కగా ఫోమ్ వచ్చాక అన్నీ యాడ్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకొని అస్సలు లంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. కేక్ అనేది కుక్ అవుతుందో లేదో ఎవ్రీ 30 మినిట్స్కి మనం నైఫ్తో కానీ అలాగా టూత్పిక్తో కానీ జస్ట్ గుచ్చి చూస్తే దానికి అంటుకోకపోతే అది కుక్ అయిపోయినట్టు అనమాట. ఇలా లేయర్స్లా కట్ చేసుకొని, నాకైతే కేక్ మీద యూస్ చేస్తున్న విప్పింగ్ క్రీమ్ సూపర్ మార్కెట్లో దొరికింది. అది నేను ఫ్రీజర్లో పెట్టుకొని 1 నైట్ బిఫోర్ నార్మల్గా పెట్టుకున్నాను. అలాగే నా క్రీమ్ స్టిఫ్గా ఉండడానికి ఐస్ కూడా నేను డీప్లో పెట్టుకొని చేసుకున్నాను. ఎందుకంటే మొత్తం కేక్ అంతా అప్లై చేసేదాకా అది స్టిఫ్గా ఉండాలి కాబట్టి. అలాగే నేను షుగర్ సిరప్ కూడా జస్ట్ వాటర్లో షుగర్ యాడ్ చేసి నేను మెల్ట్ చేసేసి యూస్ చేస్తున్నాను. ఇదైతే కొంచెం ఎక్కువ యూస్ చేస్తే కూల్ కేక్ లాగా చాలా బాగుంటుంది బేకరీ స్టైల్లో. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని అన్ని లేయర్స్ పెట్టేసి మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగిసి